హై మాస్టర్స్ అందరికీ కూడా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం మాస్టర్స్. ఎంతో చక్కగా అద్భుతంగా ధ్యానం చేశాం మాస్టర్స్. ఇంత చక్కటి అద్భుతమైన ఈ ధ్యాన మార్గాన్ని అందించిన మనందరి గురువైన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి సారికి అనంత కోటి ఆత్మ ప్రణామాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముందుగా వారిని ఈ రోజు ఈ యొక్క జూమ్ సెషన్ లోకి ఇన్వైట్ చేసుకుందాం మాస్టర్స్. అలానే ఈ జూమ్ కి విచ్చేసిన ఆత్మబంధులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. ఛానల్ ని వీక్షిస్తున్న దివ్య స్వరూపులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు మాస్టర్స్. థ్యాంక్ యూ. ఎంతో చక్కగా మనకు ఆత్మ ప్రయాణం ఒక్కొక్క మాస్టర్ తో వాళ్ళ ఒక జ్ఞానాన్ని అందుకుంటూ ఆచరిస్తూ ఎంతో చక్కగా సజ్జన సాంగత్యం ద్వారా అద్భుతమైన ప్రయాణం చేస్తూ ఉన్నాము. ఈ రోజు మనతో శ్రీనివాసులు సార్ గారు నెల్లూరు నుంచి మనకు జూమ్ సెషన్ కి విచ్చేసి ఉన్నారు మాస్టర్. సార్ చెప్పే ఈ రోజు ఒక టాపిక్ స్పిరిచువల్ టాబ్లెట్స్ అనే దాని గురించి సార్ జీకే సార్ ఏదైతే ఒక వర్క్ షాప్స్ లాగా కండక్ట్ చేసి అందరికీ కూడా ఈ ఆధ్యాత్మికత అనేది మన శరీరంలో ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా వాటిని విపులీకరించి ప్రతి దానికి ఒక టాబ్లెట్ అంటే ఒక సమస్యకి పరిష్కారం అనేది ఉంటుంది కదా, అది ఎలాగ అనేది కౌన్సిలింగ్ ద్వారా అందించడం అలా చేస్తూ ఉన్నారు. ఆ ఒక టాపిక్ తో ఈరోజు సార్ ఒక జ్ఞానాన్ని అందుకుందాం మాస్టర్స్. సార్ మీకు ముందుగా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు యూ సార్. ఓకే ఓకే మేడం. ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. నా పేరు శ్రీనివాసులు, నెల్లూరు. నేను దీన్ని 1999లో ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాను. ఎందుకంటే ఆ రోజు నాకు ఆరోగ్య రీత్యా నేను దాన్ని నేర్చుకోవాల్సి వచ్చింది. తర్వాత 2001లో పత్రిజీ గారిని కలవడం జరిగింది. తర్వాత అది దైనందిన జీవితంలో నేను ఉద్యోగరీత్యా వేరే జిల్లాల్లో ఉండడం వల్ల నాకు ఈ ప్రచారం అనేది లేదు. నా వరకు నేను ఉపయోగించుకుంటున్నాను. తర్వాత దీనికి తోడు మనకి ఆధ్యాత్మికత లేకపోవడం వల్ల మనము జీవితంలో ఎంతో వెనకబడిపోతామనేటువంటి సత్యాన్ని ఇది గత 4 సంవత్సరాల క్రితం నేను స్పిరిచువల్ టాబ్లెట్లు అనేటువంటి ఒక వర్క్షాప్ నెల్లూరులో ఈ ఉమ్, ఆ, ఆ, మనకి ధ్యాన మందిరం ఉంది. అదే పిరమిడ్ ఉన్నది లెక్చరర్స్ కాలనీలో, ధన్వంతరి పిరమిడ్. దాంట్లో నేను 11 డేస్ కోర్స్ చేయడము, ఆ తర్వాత అక్కడి నుంచి ఈ ధ్యాన ప్రచారం అనేటువంటిది స్పిరిచువల్ టాబ్లెట్లు అంటే నో డాక్టర్ నో మెడిసిన్ అనేటువంటి కాన్సెప్ట్ మీద దగ్గర దగ్గర ఒక 60 గ్రామాలు తిరిగి ఉంటాను. ఇప్పటికీ 3 జిల్లాల్లో తిరుగుతూ అందరికీ ఈ ప్రచారం చేస్తూ ఉంటాను. దీంట్లో నాకు అనుభవమైనటువంటి కొన్ని విషయాలు మీ దృష్టికి మనం ఈరోజు చర్చించుకుందాం మాస్టర్స్. దీంట్లో ముఖ్యంగా మనం ఆధ్యాత్మికంగా ఎదగాలి అంటే మనం మామూలుగా ఏంటంటే పత్రిజీ గారు ధ్యానము అంటే మనకి డాక్టర్ గారు అదే జికే గారు ఆయన ఆ, సిద్ధార్థ మెడికల్ కాలేజీలో ఆయన ఎంబీబీఎస్ చేసి తర్వాత ఆయన హాస్పిటల్ రన్ చేస్తూ ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు, నో మెడిసిన్ నో డాక్టర్ అనేటువంటి కాన్సెప్ట్లో రావాలనేటువంటి దాని మీద ఆయన దగ్గర దగ్గర 350 టాబ్లెట్లు తీసుకొచ్చాడు. దాంట్లో భాగంగానే మనకి 12 టాబ్లెట్స్ అనేటువంటిది ఒక భాగం ఉంది. దాంట్లో ధ్యానం, పిరమిడ్ ధ్యానం, సామూహిక ధ్యానం, పౌర్ణమి ధ్యానం, శాకాహారం, మితాహారం, మౌనం అని మొత్తం 6. ఇవి అన్నీ కూడా ఎనర్జీకి సంబంధించినటువంటి, అంటే ఇవి చేసినందువల్ల మనకి ఆ ఎనర్జీ అనేటువంటిది బాడీలోకి తీసుకున్నందువల్ల మనలోకి ఈ అనారోగ్య సమస్యలు ఉండవు అనేటువంటిది ఆయన చెప్పాడు. మళ్ళీ చెప్తున్నాను, ధ్యానం, పిరమిడ్ ధ్యానం, సామూహిక ధ్యానం, పౌర్ణమి ధ్యానం, శాకాహారం, మితాహారం, మౌనం అనేటువంటిది ఇవి శక్తికి ఎనర్జీకి సంబంధించినవి. తర్వాత నెక్స్ట్ వచ్చి స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, హెల్త్ సైన్స్ క్లాసెస్, ఆచార్య సాంగత్యము, ప్రకృతి విహారము, ఆనందో బ్రహ్మ, ఆధ్యాత్మికత, ఆ, ఆధ్యాత్మిక శాస్త్ర సేవ అనేటువంటి ఇంకో 6 ఉన్నాయి. ఇవి జ్ఞానానికి సంబంధించినవి. అంటే ఎనర్జీ కావాలి బాడీకి, ప్లస్ జ్ఞానము అనేటువంటిది కావాలి అనే దాని మీద ఈ 12 టాబ్లెట్స్ అనేటువంటిది మనకి నేర్పి ఇచ్చాడు. దీంట్లో నో డాక్టర్ నో మెడిసిన్ అనే కాన్సెప్ట్ మీద దీనికి అందరూ ధ్యానాన్ని గురించి
పిరమిడ్ ధ్యానాన్ని గురించి, సామూహిక ధ్యానాన్ని గురించి, పౌర్ణమి ధ్యానాన్ని గురించి అందరూ చెప్తున్నారు. కానీ అది విని విని అందరూ కూడా అది జీర్ణించుకోబోయింది. కానీ దాంట్లోకి మనం రావాలంటే మనకి ఫండమెంటల్గా కొన్ని ఆ మనం నేర్చుకోవాలి. అది నేను గమనించింది ఈ 25 సంవత్సరాల్లో. అది ఖచ్చితంగా మనందరికీ అది ఈ చెప్తే గాని ఆ ధ్యానంలో ఆ పట్టు అనేటువంటిది సాధించలేరు అనేటువంటిది నాకు అవగతమైంది. అంటే నేను అనేక గ్రామాలు తిరిగాను కాబట్టి ఆ ధ్యానాన్ని ఎందుకని కరెక్ట్గా పట్టుకోలేకపోతున్నారు, ఎందుకు జారిపోతున్నారు అనేటువంటి కరెక్ట్గా దాన్ని ఎనలైజ్ చేసి వాళ్ళకి చెప్పలేనందువల్ల అలా అయిపోతున్నారు. ఆ ఎసెన్స్ని ఎందుకని పట్టుకోలేకపోతున్నారు అనేటువంటి దాని మీద నేను ఈరోజు క్షుణ్ణంగా మీకు నేను ఆ, అనుభవాన్ని చెప్పగలుగుతాను. ఎప్పుడు కూడా మనలో ఉండేటువంటి మూల అజ్ఞానం, అజ్ఞానం అనేది బాగా అర్థం చేసుకోండి. మనలో ఉండేటువంటి ఆ మూల అజ్ఞానమే మన సకల రోగాలకి కారణం అనేటువంటిది దీంట్లో మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇది మనకి ఆయన జికే గారు చెప్పింది. ఎక్కడైతే శరీరానికి భౌతిక పరంగా రోగం వచ్చిందంటే దానికి కనెక్షన్ ఇన్నర్గా ఎక్కడో ఉన్నది. అది పట్టుకుంటే ఆ మూలాన్ని పట్టుకుంటే దానికి వైద్యం చేస్తే ఈ శరీరం మీద ఉండేటువంటి రోగం మాయమవుతుంది అనేటువంటిది ఆయన. అందుకని మనము ఆ, భౌతిక పరంగా ఒక జ్వరం వచ్చినప్పుడు, ఒక దెబ్బ తగిలినప్పుడు ఏదో బిళ్ళలు కొనుక్కుంటాం, వేసుకుంటాం, తగ్గిపోతుంది. కానీ అది ఆయన అలా చెప్పడం లే. అంటే ఒక తలనొప్పి వచ్చింది అంటే ఒక 10 మందికి, ఆ 10 మందికి వచ్చిన తలనొప్పి యొక్క కారణాలు రకరకాలుగా ఉంటాయి. ఒకరికి ఒక తలనొప్పి వచ్చిందంటే ఆయన సమస్య వేరే, ఇంకొకరు తలనొప్పి వచ్చిందంటే ఆయన సమస్య వేరే, ఇంకొకరు తలనొప్పి వచ్చిందంటే ఆయన సమస్య వేరే. ఇలా 10 మందికి వచ్చిన తలనొప్పులు ఒకే కారణం కాదు. టాబ్లెట్ అవి వేసుకుంటే ఒకడు తగ్గుతుంది, మిగతా 9 మందికి తగ్గకపోవచ్చు. కానీ దానికి మూలమైనటువంటి ఆ యొక్క మూలం ఎక్కడ ఉన్నది అనేటువంటి దానికి మనం వైద్యం చేస్తే ఆ తలనొప్పి అనేటువంటిది ఖచ్చితంగా పోతుంది. అప్పుడు నో డాక్టర్ నో మెడిసిన్ అనేటువంటి దానికి అర్థము బాగా తెలుస్తుంది. దాంట్లో మనకి ఇచ్చినటువంటి వాటిల్లోనే ఈ ఎనర్జీకి సంబంధించిన ధ్యానము అంటే మనము ఖాళీగా ఉన్నప్పుడు ఎంతవరకు చేసుకోవాలో అంత తీరిక ఉన్నంత వరకు చేసుకునేటువంటి ధ్యానము. అట్లాగే మనకి దగ్గరలో ఏదైనా పిరమిడ్ ఉంటే ఆ పిరమిడ్ దగ్గరికి వెళితే దాంట్లో మనందరికీ తెలుసు దాంట్లో అనేక రెట్లు ఆ యొక్క ఎనర్జీ ఉంటుందని. దానికి మనము తాత్కాణంగా ఈ భూతద్దంలోంచి ఒక సూర్యరశ్మిని పంపిస్తే అది కాగితాన్ని కానీ దూదిని ఎలా అది మండిస్తుందో అనేటువంటిది అందరూ చెప్తారు. అలాగే ఆ యొక్క ఆ ఆ ఆ పిరమిడ్ యొక్క కోణం అది 51 డిగ్రీల చిల్లర ఉంటుంది. అది ఎనర్జీని, విశ్వంలో ఉండేటువంటి ఆ ఎనర్జీని తీసుకొని మనకి పాస్ చేస్తుంది. కాబట్టి ఆటోమేటిక్గా ఆ పిరమిడ్ లో చేసినటువంటి అన్ని కూడా మనకి ఆ ధ్యానం వల్ల అనేక రెట్లు ఆ ఎనర్జీ అనేటువంటిది వస్తుంది. సామూహిక ధ్యానం అనేటువంటిది కూడా అందరూ ఒక 10 మంది అంటే ఒక్కడు చేసుకునే అది వ్యక్తిగత ధ్యానం అవుతుంది. సామూహికంగా చేసేటువంటిది ఒక 10 మంది కలిసిది ఎనర్జీ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. దీంట్లో అనేక రకాలైనటువంటి రుగ్మతలు పోతాయి అనేది కూడా దీంట్లో రుజువు చేయడం అయింది. అట్లాగే పౌర్ణమి రోజుల్లో కూడా ఎనర్జీ, ఎందుకంటే చంద్రుడు మనకి భూమికి దగ్గరగా వస్తాడు. ఆ రోజు ఆ సముద్రం కూడా ఆటుపోట్లు ఎక్కువగా ఉంటాయి, దాని ఘోష కూడా ఎక్కువ ఉంటుంది. ఇది అందరికీ మనకి తెలిసిందే. ఆ టైంలో కూడా మనం నైట్ టైము ఆ పౌర్ణమి ధ్యానం అనేటువంటిది పిరమిడ్ లో చేయొచ్చు. అట్లాగే ఆ యొక్క సముద్రాల దగ్గర కూడా మనము చేయొచ్చు. అక్కడ అనంతమైనటువంటి ఆ ఎనర్జీని కూడా మనము తీసుకోవచ్చు. అలాగే ఇది ఎంత కూడా జరగాలంటే దీంట్లో మనకి పత్రిజీ గారి యొక్క కాన్సెప్ట్ వచ్చింటే ఆహార విషయంలో ఆయన ఖచ్చితంగా చెప్తాడు శాకాహారం అని. అందుకే ఆయన శాకాహార ర్యాలీలు అంటే చాలా ఇష్టపడతాడు. ఆయన అనేది కూడా శాకాహార జగత్,
పిరమిడ్ జగత్, ధ్యాన జగత్, ఈ మూడు మనకి ఇంపార్టెంట్ గా చెప్తారు. అట్లాగే మితాహారం, మౌనం. మితాహారం, మౌనం అనేటువంటిది ఆహారం అంటే తినేది అనుకుంటున్నారు. మౌనం అనేది మాట్లాడకుండా ఉండడం అనేది మనందరికీ తెలిసింది. కానీ మితాహారం అనేటువంటిది అది శారీరకంగా, భౌతికంగా మనం లోపలికి తీసుకునేటువంటి అన్నమో టిఫినో కాదు. దాంతోపాటు మన ఇంద్రియాలు ఉన్నాయి. కళ్ళతో చూడడం కానీ, వినడం కానీ, వాసన చూడడం కానీ, మాట్లాడడం కానీ, ఇంద్రియాలతో చేసేటువంటి శారీరకంగా చేసేటువంటి ఇంద్రియాలు ఏదైతే ఉన్నాయో వాటి ద్వారా కూడా మనము చాలా జాగ్రత్తగా, మితంగా, దాని మధ్య మార్గం అంటాడు పత్రిజీ గారు. ఆ రకంగా దీన్ని మనం వాడుకోవాలి. అట్లాగే మౌనం అనేటువంటిది బాహ్య మౌనం, అంతర్మౌనం. చాలా మంది మౌనం ఈరోజు నేను సోమవారం మౌనం పాటిస్తున్నాను అంటారు. కానీ వచ్చిన వాళ్ళకంతా కూడా మూగ సైకిల్ చేస్తుంటారు, పలకల మీద రాస్తారు, కాగితం మీద రాస్తుంటారు. కానీ అక్కడ మనస్సు అనేటువంటిది పనిచేస్తుంది, ఆలోచనలు జరుగుతూ ఉన్నాయి. అది మౌనం కాదు. అది అది మనం భౌతిక పరంగా మౌనం అని చెప్పుకుంటున్నాం అంతే. కానీ అసలైనటువంటి మౌనం వచ్చి ఆ యొక్క మనస్సును కూడా లయం చేయగలిగిందే అది అసలైనటువంటి మౌనం అనేటువంటిది మనం తెలుసుకోవాలి. దీంట్లో సక్సెస్ని, ఈ ధ్యానంలో అసలైన ఎసెన్స్ని, అసలైనటువంటి ఆ రుచిని పట్టుకోవాలంటే కొన్ని ఫండమెంటల్స్ ఖచ్చితంగా తెలుసుకుంటే దాంట్లో సక్సెస్ అవుతారు. ఇదే నా అనుభవం. నేను గత 25 సంవత్సరాల నుంచి చేశాను కాబట్టి ఆ అనుభవంలో కొన్ని మీకు ఈ యొక్క ధ్యానాన్ని గురించి కొన్ని సబ్జెక్ట్స్ మీ ముందు ఉంచుతాను. జనరల్గా మనము ఆనందం కోసం పార్క్కి వెళ్తాం. జీవితం అనేటువంటి ఆనందంలో జీవితాన్ని ఇట్లా అర్థం చేసుకోండి. ఈ భూమి మీదకి ఆనందించడానికే మనం వచ్చాం. ఆనందం కోసం అది భౌతిక పరంగా మనము ఈ భూమి మీదకి వచ్చాం. మనము నిత్య జీవితంలో ఏం చేస్తాం? ఉదాహరణకి పార్క్కి వెళ్తాం. ఆ పార్క్ అనేటువంటి భూమి మీదకి మనం వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ చెట్లు, ఆ పార్కులో ఉన్నటువంటి ఆ చెట్లు కానీ, అక్కడ ఉండేటువంటి ఆ మ్యూజియంస్ కానీ, వాటిల్లో మనం ఆ ఆకర్షణకి అక్కడే ఉండి అదే అసలైనటువంటిది అనుకొని అక్కడే మనం నిలబడిపోతాం, అక్కడే చూస్తూ ఉండిపోతాం. ఆనందించడానికి పార్క్ వెళ్ళాము, అక్కడ ఉన్నటువంటి రకరకాల ఎగ్జిబిషన్స్ అన్ని చూసాము, అదే నిజం అనుకున్నాము. అక్కడే నాకు నచ్చిన ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను, అక్కడే కాపురం పెట్టాను, అక్కడే చిన్న ఉద్యోగం చేసుకున్నాను. ఇదే నిజం అనుకొని ఆ ఆనందం అనేటువంటిది ఆ పార్కులోనే ఎతుక్కుంటూ అక్కడే జీవనం గడుపుతున్నాం. కానీ మనం పార్కు పోయింది ఆనందించి మళ్ళీ మన యొక్క అసలైనటువంటి మళ్ళీ బ్యాక్ రావడం అనేది మనం మర్చిపోయాం. అంటే ఈ భూమి మీదకి కూడా మనము జన్మ ఎలా తీసుకొని వచ్చామంటే ఆనందించడానికే వచ్చాం. ఆనందించడానికి వచ్చి ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ ఆకర్షణ అన్నిటికీ లోనైపోయి ఇదే నిజం అనుకొని దాంట్లో ఇరుక్కుపోయాం. ఆ ఇరుక్కుపోయి మళ్ళీ మనం వెనక్కి రాలేకపోతున్నాం. అది పత్రిజీ వచ్చి, అయ్యా నీ టైం ఇప్పటి వరకు ఆనందించావు, దుఃఖపడ్డావు, నీ యొక్క ఇది ధ్యానం నేర్చుకో, ఇది నువ్వు మళ్ళీ బయటపడతావంటే మనం ఎవరు వినడంలే. ఎందుకని? ఇది మన మనసు ఒప్పుకోవడంలే. అసలైనటువంటి ఆ అమృతాన్ని అంటే ఆ ఎసెన్స్ ని పట్టుకొని మనం పత్రిజీ గారు లాంటి వాళ్ళు, జికే లాంటి వాళ్ళు ఇది వద్దు, మాకు అది అవసరం లేదు అనేటువంటి దీంట్లోనే పడి ఉన్నాం. అంటే మూఢనమ్మకాల్లో ఇరుక్కుపోయాం. అది పత్రిజీ గారు చెప్పేది. మూల అజ్ఞానమే సకల రోగాలకి కారణం. అట్లాగే అవి మూఢ నమ్మకాలు. ఆ మూఢ నమ్మకాల్లో మనం ఇరక్కపోయాం. ఏమిటి ఆ మూఢ నమ్మకాలు? పిల్లి శాస్త్రం, బల్లి శాస్త్రం, లేదంటే ఈ పేపర్లో వచ్చేటువంటి శుభఫలాలు, అవన్నీ చూసుకొని మనం చేస్తాం. నిజంగా అవి అందరూ ప్రతిరోజు చేస్తున్నారు, అవి వాటి వల్ల ఉపయోగం ఏమీ లేదు.
కానీ అది తెలుసు, కానీ దాంట్లోనే మనము ఇరుక్కుపోయాము. అది ఆ మూఢనమ్మకాలు ఉంటే మాత్రము ఈ ధ్యానం అనేటువంటి దాని మీద పట్టు మనకి రాదు. దానికి ఉదాహరణ చెప్పాలంటే, మనకి ఇంట్లో ఒక కార్యక్రమం జరిగేటప్పుడు మా పూర్వీకులు, దానికి ఒక ఉదాహరణ చెప్తాను. ఏదో ఇంట్లో శుభకార్యం జరిగేటప్పుడు అప్పుడు మాకు ఒక పిల్లి ఉండేది పెద్దవాళ్ళు ఉన్నప్పుడు. ఆ పిల్లి ఏం చేస్తుందంటే అది ఆటంకపరుస్తుంది, అది అక్కడికి వచ్చేది అరుస్తూ ఉంటే మా పూర్వీకులు పెద్దవాళ్ళు అది ఇబ్బంది పెడుతుంది కాబట్టి దాన్ని తీసుకెళ్ళి పక్కకి తీసుకెళ్ళి దాన్ని ఒక బుట్ట కింద పెట్టండి అని అప్పట్లో మా పెద్దవాళ్ళు చెప్పారు. సరే, అదేదో మాకు తెలియదు, మేము పిల్లలం కాబట్టి అది అది ఈ యొక్క నమ్మకాలలో అది ఒక భాగం అనుకున్నాం. తర్వాత పెద్దవాళ్ళు గతించిపోయారు, మా తరం వచ్చింది. మా తరం వచ్చిన తర్వాత మళ్ళీ అదే కార్యక్రమం మొదలు పెట్టాలంటే ఇప్పుడు ఆ పిల్లి లేదు, ఆ పిల్లి వెళ్ళిపోయింది, చచ్చిపోయింది ఎప్పుడు. నా మనసులో ఏమైపోయింది, ఆ మూఢనమ్మకం, ఆ పిల్లి అనేది ఆ బుట్ట కింద ఉండాలనేటువంటి ఆ మూఢనమ్మకంలో, అంటే ఈ కార్యక్రమం జరగాలంటే నాకు ఆ పిల్లి కావాలి, బుట్ట కావాలి. సరే, అందరూ వచ్చారు, కానీ కార్యక్రమం అన్నారు, కానీ పిల్లి కోసం బుట్ట కోసం పోయి ఉండారని చెప్పాం. ఆ పిల్లి బుట్ట ఏంది అనేటువంటిది ఇది దాంట్లో ఉండేటువంటి ఆ అంతరమైన అవగాహన, ఆ అవగాహన అండర్స్టాండింగ్ లేనందువల్ల నేను ఆ మూఢనమ్మకాలు పిచ్చి. అప్పుడు ఆయన చెప్పాడు, అయా మీ పూర్వీకులు బుట్ట కింద పిల్లిని పెట్టింది నిజమేను, కానీ ఇప్పుడు అది అవసరం లేదు, ఎందుకంటే అది వెళ్ళిపోయింది, అది ఆటంకపరుస్తుంది కాబట్టి దాన్ని తీసుకెళ్లి పక్కన పెట్టి మన కార్యాన్ని చేసుకోవడానికి అలా పెట్టారు అని అప్పుడు చెప్పేదాకా మనది. అంటే ఇలాంటివి జీవితంలో, మన నిత్య జీవితంలో ఇలాంటి మూఢనమ్మకాలు, పిల్లి శాస్త్రాలు, బలి శాస్త్రాలు, దినఫలాలు, శుభఫలాలు, వార ఫలాలు, వీటి మీదనే మనం ఎంతో మంది జీవితంలో ఇరుక్కుపోయారు. ఇప్పుడు నేనున్నాను, నేను బయటికి వెళితే నన్ను చూసి మోటార్ సైకిల్ మీద పోయేవాళ్ళు కానీ, లేదంటే ఒక కారులో పోయేవాళ్ళు కానీ అది ఆపేస్తారు ఇంజిన్. నేను పుట్టి పెరిగిన తర్వాత నేను ఎప్పుడు ఎదురైనా కూడా ఎవరు యాక్సిడెంట్ అయినట్టు కానీ, వాళ్ళకి ఏమి జరిగినట్టు కానీ నేను ఇప్పటికి వినలే. అయినా అది వాళ్ళకి తెలియదు, అది ఏమో ఆయన వచ్చాడు కాబట్టి, ఆయన ఫలానా వర్గం కాబట్టి, ఫలానా వర్గం కాబట్టి ఆయన ఎదురొస్తే నాకు అశుభం జరగద్దు కాబట్టి మీరు ఆపండి అనేటువంటి మూఢనమ్మకాలు బ్రతికేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇలాంటి మూఢనమ్మకాలు ఉన్నప్పుడు మనకి దాంట్లోంచి ఆ మూఢనమ్మకాల్లోంచి బయట పడాలనేది పత్రిజీ గారు గంట కొట్టి చెప్తాడు. మనము ఎప్పుడు కూడా పత్రిజీ గారు మనకి ఏం చెప్పాడంటే, నువ్వు ఇతరుల మీద ఆధారపడకుండా, ఇతరుల మీద ఆధారపడి బ్రతకకుండా నీకై నువ్వు స్వయంగా ఎదగాలి. అప్పుడే నీకు దాంట్లో ఉండేటువంటి ఆ ఎసెన్స్ అది దొరికినప్పుడు నువ్వు ఈ మూఢనమ్మకాలని వదిలిపెడతావు. అందుకే సజ్జన సాంగత్యము, స్వాధ్యాయము అనేటువంటిది ఆయన పదే 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 మనకి ధ్యానము, ఈ మూడు తెలుసుకుంటే మనము దాంట్లోంచి బయటపడతాము. ఈ పార్క్ కథలోంచి మనము చేస్తాం. ఏంటంటే ఎప్పుడు కూడా మనకి జీవితం అనేటువంటిది ఒక ఆట, ఒక లీల అనేది అందరూ చెప్తున్నారు. భత్రేజీ గారు చెప్పారు, పురాణాలు చెప్తున్నాయి, అన్నీ చెప్తున్నాయి. కానీ ఆ ఆట ఆడేదానికి కొన్ని నియమాలు ఉన్నాయి. ప్రతి ఆట, ఒక ఖోఖో ఆడాలన్నా, ఒక కబడ్డీ ఆడాలన్నా, ఒక టెన్నిస్ ఆడాలన్నా, ఒక క్రికెట్ ఆడాలన్నా కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాలు పాటించి ఆడినప్పుడు గెలుపు ఓటమి అనేది సహజం. ఆ రెండిటిని సమానంగా మనము తీసుకునేటువంటి ఆ గుణం మనకు కావాలి. పిల్లలు ఏం చేస్తారు, ఆడుకునేటప్పుడు అది ఓడిపోతాను అని ఎప్పుడైతే ఆ భావన ఎప్పుడైతే కలిగిందో ఆ పిల్లల్లో, పెద్దవాళ్ళైనా అంతే, అప్పుడు మనకి ఈగో దెబ్బతింటది. మనలో ఆ ఉన్నటువంటి నేను అనేటువంటి అహంకారం బయటకు వచ్చి పిల్లలైతే ఏం చేస్తారు, దాన్ని చెడగొట్టేసి అయిపోయింది, ఆట అయిపోయింది, నువ్వు మొండిగాడావు అది చేస్తారు. అట్లా పెద్దవాళ్ళు కూడా ఆ కపటంతో ఆట గెలవాలి. కపటము అనేటువంటిది దాన్ని అండర్లైన్ చేసుకోవాలి, దాన్ని మనం ఆడాలి, గెలవాలి అనేటువంటి ఆ కపటాన్ని
నేను అనేటువంటి ఇగోలు ఇరుక్కుపోయి ఆ సంసారం అనేటువంటి ఆ లీలని, ఆ ఆటని ఈరోజు మనము దాన్ని అభిశాపం చేసుకున్నాం. మనకు వరదానం అనేటువంటిది భగవంతుడు ఇచ్చాడు. వరదానం, వరం అన్నీ ఇచ్చాడు. కానీ ఈరోజు మనం దాన్ని అభిశాపం చేసుకున్నాం. ఎందుకని? ఇగో అడ్డం వచ్చిన మనసు అడ్డపడిపోయింది. ఆ ఆటని ఆడలేక, ఆ లీలను అర్థం చేసుకోలేక, భక్తి అనే దానికి నిర్వచనం కూడా పత్రిక చాలా బాగా చెప్తాడు. భక్తి అనేటువంటి దానికి నిర్వచనం చాలా మందికి తెలియదు. తపస్సే, తపనే తపస్సు. తపన ఒకదాన్ని చేయాలన్నప్పుడు అది తపస్సు కింద మారిపోద్ది. ఆ తపస్సే నీ యొక్క కోరిక తీరుస్తుంది. ఇది మనం మర్చిపోయాం. తపన ఉండదు, తపస్సు ఉండదు, ధ్యానం మాత్రం రావాలి, మన ఇది లీల కాదు అనేటువంటి ఈ భ్రమంలో, మూఢనమ్మకాల్లో ఉంటే ఎప్పటికీ కూడా మనకి ఈ ధ్యానం అనేటువంటిది వంట పట్టదు అనేటువంటిది మనకి చెప్పారు. పృథ్వీ లక్ష్యం అంటే మనం దేనికోసం ఇక్కడికి వచ్చాము, ఆ పృథ్వీ లక్ష్యం ఉంది. ఆ లక్ష్యం అయిపోయి మన ప్రయాణం సాగాలంటే జీవితంలో అనేకమైనటువంటి కుదుపులు, అనేక రకాలైనటువంటి దుఃఖాలు, బాధలు అన్నీ వస్తుంటాయి. వాటి నుంచి మనము బయటపడాలంటే మన గుణాలు మార్చుకోవాలి. ఆ గుణాలు ఎప్పుడైతే మార్చుకున్నామో ఆటోమేటిక్ అది లీల, అది ఆట. ఓటమైన గెలుపైన సత్యంగానే ఉండాలి. అంటే అబద్ధానికి శక్తి తక్కువ, సత్యానికి శక్తి ఎక్కువ అనే మనకి తెలియదు. అబద్ధాలు ఆడితే జరిగిపోతుంది అనుకుంటాం, కానీ అది చాలా శక్తి, ఎనర్జీ హీనంగా ఉంటుంది. సత్యానికి చాలా శక్తి ఎక్కువ, అది మనం ఒప్పుకోదు మన మనస్సు అనేది కూడా మనం ఇక్కడ అర్థం చేసుకుంటే గాని మనం దీంట్లోంచి బయట పడలేం. కోపం ఎక్కువైనప్పుడు, దుఃఖం ఎక్కువైనప్పుడు, అసూయ వేసినప్పుడు మన శరీరంలో ఏ భాగం ఎఫెక్ట్ అయిపోతుంది, అది ఏది గురి అవుతుంది అనేది మనకు పబ్లిక్ గా తెలుసు, ప్రత్యక్షంగా తెలుసు. కోపం విపరీతంగా వచ్చింది, బీపీ పెరుగుతుంది. అసూయ వచ్చింది, భయం వచ్చినప్పుడు మనం ఏ విధంగా వణికిపోతాం అనేటువంటిది కూడా మనకి శరీరానికి, ఒక ద్వేషానికి, ఒక కోపానికి మన శరీరంలో ఉండేటువంటి ఒక్కొక్క పార్ట్, ఎన్నో ఆర్గాన్స్ ఉన్నాయి, అవి ఎఫెక్ట్ అవుతాయి. ఆ ఎఫెక్ట్ అయినప్పుడే అవి మనకి రోగాల కింద వస్తాయి. మన పృథ్వీకి, ఈ భూమి మీదకి ఆనందించడానికి అని వచ్చి ఈ పార్కులో ఈ చూసేసి పార్కులో ఆనందించి ఇంటికి మళ్ళీ మన ఒరిజినల్ స్థానానికి రావాల్సింది పోయి అక్కడే ఇరుక్కుపోయాము. అక్కడే ఇరుక్కుపోయి ఆ దుఃఖంలోనే పడిపోయాం. ఇదే సత్యం అనుకుంటున్నాం, అందుకే ఏడుస్తున్నాము, అసూయపడుతున్నాము, ద్వేషపడుతున్నాము, పోటీ పడుతున్నాము. దానివల్ల మనలో ఉండేటువంటి, మన శరీరంలో ఉండేటువంటి ఒక్కొక్క అవయము దెబ్బతింటుంది. అది దెబ్బ తింటుంది అనేటువంటి తెలుస్తుందే గాని దేని వల్ల తింటుంది, వీటి వల్ల తింటుంది అనేటువంటి జ్ఞానం, ఆ ఎరుక లేకుండా పోయినందువల్ల ఈరోజు మన బిళ్ళలకి అలవాటు పడాం. అదే ఇక్కడ జీకే గారు చెప్పేది. అవి మందుల వల్ల పోవు. అవి మందుల వల్ల తాత్కాలికంగా, ఈరోజు బీపీ తాత్కాలికమే, 365 రోజులు జీవితాంతం వాడాలి. షుగర్ 365 రోజులు వాడాలి. ఇంకొకటి 365 రోజులు మింగాలి. ఇలా డాక్టర్ల దగ్గరికి పోయి మందులు మింగి మింగి మన శరీరాన్ని ఈరోజు అస్థిరపరిచేశాం. దృఢంగా ఉండాల్సినటువంటి ఆరోగ్యకరమైనటువంటి శరీరాన్ని మందులతో నింపేసి ఈరోజు మనం దీన్ని నాశనం చేసేసాం. అందుకే జీకే గారు డాక్టర్ గోపాలకృష్ణ గారు ఆ వృత్తిని వదిలేసి అసలైనటువంటి అజ్ఞానం ఎక్కడైతే ఆ మూలం ఉందో ఆ మూలానికి మనం వైద్యం చేయగలిగితే ఇవన్నీ పోతాయి, మనం బయటపడాలి అనేటువంటిది ఆయన బల్పం పట్టుకొని ఈ రోజు తిరుగుతున్నాడు. మాలాంటి వాళ్ళని కూడా తయారు చేసి వదిలేయడు. మేము తిరుగుతూ అందరికి ప్రచారం చేస్తున్నాం. అది ఎక్కడ ఇవ్వాలి ఆ ట్రీట్మెంట్ అంటే ఈ ధ్యానంలో మనము ఇవ్వాలి, పౌర్ణం ధ్యానంలో ఇవ్వాలి, సజ్జన సాంగత్యంలో మనము అది తెలుసుకోవాలి. అది ఈ మూఢనమ్మకాలని వదిలిపెట్టాలి. ఈ జీవితం అనేది ఒక లీల, ఒక ఆట, దీనికి నియమాలు ఉన్నాయి, అవి జాగ్రత్తగా మనము ఆడాలి అనేటువంటి సత్యాన్ని మనం తెలుసుకున్నప్పుడు మనము చేస్తాం. ఎందుకనంటే మన పూర్వీకులు అంటే మా తల్లిదండ్రులు
పెద్దవాళ్ళే పిల్లలు ఈరోజు చెడిపోతున్నారు, ఇబ్బంది పడుతున్నారు అనే దానికి పెద్దవాళ్లే కారణం అని జీకే గారు చెప్తారు. దీనికి ఆధ్యాత్మిక పుత్రులు అనేటువంటిది ఒక చిన్న పుస్తకం రూపంలో కూడా ఇచ్చాడు. ఎందుకనంటే మా తల్లిదండ్రులు నాకు కొన్ని ఇచ్చాడు ఆచార వ్యవహారాలు. ఏంటి? నిద్ర లేస్తే ఎట్లంటే అట్లా మాట్లాడుకోవడం, కొట్టుకోవడము, అరుచుకోవడము, జీవితంలో అర్థం కాని విషయాలని చర్చించి పిల్లల మనస్సుల్లో అవే నింపేసేశారు. పెద్ద అయ్యాను, నేను చదువుకున్నాను, అన్ని ఉద్యోగాలు చేశాను, కానీ నాలో కూడా మా పెద్ద లక్షణ ఆ తగాదాలు, కొట్టుకోవడాలు వాళ్ళకి అవే నేర్పించేశాం. వాళ్ళు కూడా అదే రకంగా తయారైపోతున్నారు. ఎందువల్ల? మనకి మూఢనమ్మకాలు, మనకి జీవితం పట్ల అవగాహన లేదు, ప్రబలమైనటువంటి ఆలోచన మన జీవనం. నేను ఈ పని చేయాలి అని ఒక ప్రబలమైనటువంటి ఆలోచన ఉన్నప్పుడు అది చేయొచ్చు, చెడు చేయొచ్చు. హత్యలు చేసేవాడు ఎలా చేస్తున్నాడు? వాళ్ళ ప్రబలమైనటువంటి ఆలోచన ఉంది, నేను ఇది చేయాలి అని అంటున్నాడు. మంచి పని చేసేవాడు మంచి ప్రబలమైనటువంటి ఆలోచన వస్తుంది, వాడు అదే పని చేస్తున్నాడు. ఇద్దరికీ తేడా లేదు. ఇద్దరిలో ఉండేటువంటిది ఆలోచన, ప్రబలమైన లోతైనటువంటి ఆలోచన మనిషిని యొక్క జీవితాన్ని నడిపిస్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇది మనం అందరం కూడా దీంట్లో నేర్చుకోవాలి. మనం బయట ఎత్తుకుంటున్నాం. ఈశ్వరుడు ఈశ్వరుడు అంటే ఆయన పాములు అవి కాదు. ఈశ్వరుడు అంటే మనల్ని ఏదైతే నడిపిస్తుందో అది ఈశ్వరుడు. అంతటి విశ్వంలో ఉండేటువంటిదంతా కూడా ఆ అయితే ఉందో, అదే జ్ఞాన శక్తి అయితే ఏదో ఉందో అది ఈశ్వరుడు, అది పరమేశ్వరుడు కాదు. అవి మనము ఇక్కడ అది కరెక్ట్ అయినటువంటిది కాదు అనేటువంటి భావన మనలో ఉంటే అందరిలో ఉండేటువంటి ఆ ఈశ్వరుడు చేస్తున్నామంటే ఆ భగవంతుడు మనకు అన్ని ఇచ్చాడు, భూమి మీద అన్ని ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు? మనము ఒక 2 రోజులు ఊరికి వెళితే పిల్లలకి అన్ని సమకూర్చిపోతాం. నాయన ఇదిగో ఫ్రిడ్జ్లో ఇది పెట్టాం, అది పెట్టాం, ఇలా తినండి, ఇలా చదువుకోండి, ఇలా ఉండండి, ఈ 2 రోజులు మేము ఇద్దరం తల్లిదండ్రులు బయటకు పోయి వస్తామని వాడికి అన్ని జాగ్రత్తలు చెప్పి అన్ని ఏర్పాటు చేస్తాం. అవి పాటించి ఆ పిల్లలు శ్రద్ధగా ఉండేవాళ్ళు ఉన్నారు, తనుకునే వాళ్ళు ఉన్నారు, విచ్చలవిడితనం చేసేవాళ్ళు ఉన్నారు. ఇది ఎలా ఉంది? ఈ తల్లిదండ్రులు బిడ్డలకు ఎలా చెప్పారు? ఈశ్వరుడు కూడా మనకి అన్ని రోజు మనము ఈ పిల్లల్లాగా చెప్పారు. వీళ్ళు ఎలా ఉన్నారు? మీరు సంతోషంగా ఎంతమంది ఉన్నారు, దుఃఖంగా ఎంతమంది ఉన్నారు, అసూయ దేశాలతో ఎంతమంది ఉన్నారు, తృప్తిగా బ్రతికే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, తృప్తిగా లేనటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అందరూ వ్యసనాలకు బానిస అయినటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారు, మనం ఏ స్థాయిలో ఉన్నాము, ఎంతమంది సంతోషంగా ఉన్నారు, సంతోషంగా తను ఉంటూ ఇతరులను సంతోష పెట్టే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. అంటే ఇన్ని రకాల మనుషులు, ఈ 800 కోట్ల జనాభా ప్రపంచంలో ఉండేవాళ్ళు రకరకాలుగా ప్రవర్తిస్తున్నారంటే అది వాళ్ళ ఆలోచన. భగవంతుడు అన్ని ఇచ్చాడు మన పిల్లలకి అలాగే, కానీ మనం ఆ వరదానాన్ని మనం అభిశాపం కింద మార్చుకున్నాం. నాలో ఉండేటువంటి ఆ ఈశ్వరుణ్ణి బయటికి పంపించేసి ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క వరదానాన్ని దాన్ని ఆ ప్రయోగాత్మకంగా చూడాలని నాలో ఉండేటువంటి ఆ మనస్సు అది ప్రేరేపించి ఆ ఈశ్వరుడి మీదే నువ్వు ప్రయోగం చేయమని పెట్టింది భగవంతుడి మీదే. అందుకే ఆయన మనలోంచి వెళ్ళిపోయాడు. అందుకే భస్మాసురుడు కథ ఎందుకు చెప్పారు? ఆ తపస్సు ఆయన ఇచ్చాడు, ఆ వరదానాన్ని ఇచ్చాడు భస్మాసురుడికి. కానీ మనస్సు ఏం చేసింది? ఈశ్వరుడు బయటికి వెళ్ళిపోయాడు. నాలో ఉండే ఈశ్వరుణ్ణి ఇచ్చినటువంటి వరదానాన్ని నేనే దాన్ని ఆయన మీద పెట్టడానికి ప్రయోగించి ఈశ్వరుణ్ణి నాలో ఉండేటువంటి ఆ భగవంతుణ్ణి బయటికి దరివేసి బయట ఎత్తుకుంటున్నాం. దాన్ని మాయ అనేటువంటి విష్ణువు మోహిని రూపంలో వచ్చి ఈ భస్మాసురుణ్ణి ఆపి వీడు చేసేటువంటి ఈ యొక్క మనస్సు చేసేటువంటి ఈ మాయలో ఉన్నాడు, భగవంతుడే వీడు బయటకు పంపించాడు అనేటువంటి దాని మీద వాడిని ఆ మైమరిపించి వాడు నెత్తిన పెట్టేటువంటి పరిస్థితి తీసుకొస్తుంది. అంటే ఈ రోజు మనకి భగవంతుడు ఈశ్వరుడు అంటే మనలో ఉండేటువంటి ఆ లివింగ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అన్నీ మనం ఇచ్చి ఉండాడు. కానీ ఈరోజు మనం ఏం చేస్తాం? దాన్ని
బయటికి పంపించేశాం. ఆయన బయటికి పంపించాం. ఎలా పంపించాము? ఆయన మీదనే ప్రయోగం చేయాలని. ఆయన వెళ్ళిపోయాడు. ఈ లోపల ఈ విష్ణు మాయ అనేటువంటి విష్ణు మోహిని రూపంలో వచ్చి మన మీద మన యొక్క ఆ ఆ వరదానాన్ని అభిశాపం కింద మన నెత్తిన మనమే పెట్టుకొని ఈ రోజు బాధపడుతున్నాం. ఇది ఈరోజు ప్రస్తుతం ఉన్నటువంటి కాలంలో అజ్ఞానమైనటువంటి మూఢనమ్మకాలు మనం చేస్తున్నాం. అది పత్రిజీ ఆయన ఆయన జీవితం అంతా ఆయన బాధపడింది ఇదే. అర్థం చేసుకోండి, అవగాహన చేసుకోండి. అర్థం చేసుకోకపోతే కుదరదు, అవగాహన చేసుకోకపోతే కుదరదు అని ఆయన నెత్తినోరు కొట్టుకొని ఈరోజు చేశాడు. ఇది మనము తెలుసుకోవాలి. ఈ భస్మాసురుడు అంటే ఏమిటి, జీవితం అంటే ఏమిటి, అంటే ఏమిటి, మనలో ఎక్కడ ఉన్నాడు మనం అనేటువంటిది. ఆ భక్తికి నిర్వచనం అనేటువంటిది ఏమిటంటే, ఆ భక్తి అనేటువంటిది మారుతుంటది ఎప్పుడు కూడా. ఎందుకని? ఒకడు వచ్చినప్పుడు భక్తి ఒక రకంగా ఉంటది, ఇంకొకరు వచ్చినప్పుడు భక్తి ఇంకొక రకం ఉంటుంది. భక్తి అంటే ఇక్కడ ప్రేమ అనేటువంటిది, అది అన్ని వేళలా అన్ని వర్గాల వారి దగ్గర అన్నిటికీ ఆ భక్తి అనేటువంటిది, ఆ ప్రేమ అనేటువంటిది ఒకటేగా ఉంటుంది అనేటువంటి సత్యాన్ని కూడా మనము తెలుసుకోవాలి. పిల్లల మాట వినకుండా అయిపోయారు అనేటువంటి నింద వెయ్యకూడదు అనేది గోపాలకృష్ణ గారు ఆయన పదే పదే ఇదే చెప్తాడు. ఆధ్యాత్మిక పుత్రులుగా మనం తయారు చేయాలి, సంసారిక పుత్రులు కాదు. సంసారిక పుత్రులు అంటే వాళ్ళకి మనం నేర్పించేదంతా ఇదే, కొట్లాటలు, అసలు వాళ్ళకి నేర్పిస్తున్నాం. వాళ్ళు ఈరోజు మనకు ఎదురు తిరిగేటువంటి పరిస్థితి ఈరోజు మనం తెచ్చుకున్నాం. కానీ అలాంటి పరిస్థితి మనం తేకూడదు. పిల్లలకి ఆధ్యాత్మిక గురించి చెప్పాలి, జ్ఞానం గురించి చెప్పాలి. జ్ఞానుడు అనేటువంటికి నేర్పిస్తే వాళ్ళ జీవితం మనకు ప్రధానం. ఈరోజు వీళ్ళు ఇరుక్కుపోయి ఈ రోజు పిల్లలు జీవితాలనే పాడు చేసుకుంటున్నారు. ఈ రోజు ఎంతమంది తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నారు? ఎందువల్ల? తన పిల్లల్ని సరిగా పెంచలేకపోతున్నారు. పెంచలేవడం అంటే ఏమిటా పెంచడం? ఇదే ఈ ధ్యానం లేకపోవడం, ఆధ్యాత్మికత లేకపోవడం, వాళ్ళకి నేర్పించాల్సింది నేర్పించకపోవడం. మనం ఆధ్యాత్మిక పుత్రులుగా వాళ్ళని తయారు చేయలేకపోయినందువల్ల ఈరోజు ఆ వరదానం ఏదైతే భగవంతుడు మనకిచ్చాడో ఆ వరదానాన్ని అభిశాపం చేసుకొని ఈరోజు మన నెత్తిన మనమే చేయబెట్టుకొని పిల్లల్ని మనమే చెడగొట్టేసాం అనేటువంటి సత్యాన్ని మనం ఈరోజు తెలుసుకోవాలి. ఇలాంటి సత్యాలు మనం నేర్చుకున్నప్పుడు ధ్యానం యొక్క అవసరము అనేటువంటిది ఖచ్చితంగా మనకి అవసరం అనేది నేర్చుకుంటే మనం దాన్ని వదలం. దాంట్లో ఉన్న ఎసెన్స్ని మనం వదలం. ధ్యానం చేస్తే ఇలా జరుగుతుందా అట అనేటువంటిది వినడం వేరు, ఆ ధ్యానం చేసి దాంట్లో ఉండేటువంటి ఆ ఎసెన్స్ని, ఆ మాధుర్యాన్ని పట్టుకోవడం వేరు. దీనికే ఆయన పత్రిజీ గారు శ్వాస మీద ధ్యాస అనేటువంటిది చెప్పాడు. శ్వాస మీద ధ్యాస అనేటువంటిది చెప్పాడు. దీంట్లో శ్వాస మీద ధ్యాస అనేటువంటిది ఏమీ లేదు. మన ఆలోచనల్ని నియంత్రించాలంటే మనస్సుని నియంత్రించాలంటే ఆలోచనలు తగ్గాలంటే ఎప్పుడు కూడా ఈ ధ్యానమే. అది అంత సులభంగా రాదు, దానికి ఆహార నియమాలు ఉండాలి. అట్లాగే మనకి నిద్రకి ధ్యానానికి తేడా కూడా మనకి తెలుసుకోవాలి. ఈ ధ్యానం అనేటువంటిది లో ఈ మనస్సుని మచ్చిక చేసుకొని అంటే మనస్సు యొక్క ధారని, ఈ శ్వాస యొక్క ధారని రెండు అనుసంధానం చేయమనేదే మనకి పత్రిజీగా చెప్పారు. శ్వాసని అట్లాగే మనస్సు యొక్క దీన్ని రెండిటిని ఏకం చేస్తే నువ్వు పొందవలసిందేదో పొందుతావు, నువ్వు పొందవలసినటువంటిది పొందుతావు అనేటువంటిది. అప్పుడు అంటే ఇప్పుడు దీనికి మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఒక కాలువలో నీళ్లు బారుతూ ఉన్నాయి, ఒక తూములు అడ్డం వచ్చినాయి. ఈ కాలువలో పోయేటువంటి చెత్త అంతా కూడా ఆ తూములకు అడ్డం పడిపోయినాయి, అది నీళ్లు పోకుండా అడ్డపడిపోయినాయి. ఈ చెత్తని ఎవరో బయటికి లాగితే మళ్ళీ నీళ్లు సాఫీగా పోతాయి. కాబట్టి
మనము ఈ ధ్యానం ద్వారా ఈ ఆలోచన యొక్క ఆలోచన మనస్సుని ఎప్పుడైతే దాన్ని కంట్రోల్ అంటే దాన్ని లైన్ చేసుకుంటూ చేస్తున్నామో అప్పుడు విశ్వంలో ఉండేటువంటి ఆ ప్రాణశక్తి, ఆ యొక్క ఆ ధ్యాన శక్తి, ఆ పిరమిడ్ శక్తి, ఇవన్నీ కూడా మనలోకి ఆటోమేటిక్గా మనలోకి వచ్చి మనలో ఉండేటువంటి ఆ యొక్క ఈ బ్లాక్స్, ఏదైతే ఈ నరాల్లో ఉండేటువంటి నాడుల్లో ఉండేటువంటి అన్నీ కూడా క్లియర్ అవుతాయి. అంటే అక్కడ భౌతికంగా కాలంలో చెత్త భౌతికంగా మనం పోయి తీయాలి, ఇది ఎవరో ఒకరు తీయాలి, తీస్తేనే అవి బయటకు పోతాయి, నీళ్లు ఫ్రీగా పోతాయి. ఇక్కడ ఆధ్యాత్మిక పరంగా మనకి ఈ నాడుల్లో ఉండేటువంటి ఈ బ్లాక్స్ పోవాలంటే ఖచ్చితంగా ఈ ధ్యానము అంటే ఈ శ్వాస మీద ధ్యాస అనేటువంటిది పెడితే ఆ బ్లాక్స్ ఎప్పుడైతే పోయినాయో మళ్ళీ ఆటోమేటిక్గా ఈ అన్ని రుగ్మతలు పోతాయి అనేదానికి పత్రిజీ గారు కానీ జీకే గారు కానీ ఎవరు చెప్పినా ఇదే. కాబట్టి మనకి ఈ జూమ్ క్లాస్ ద్వారా ఎవరైతే వింటున్నారో దయచేసి మనము ఈ ధ్యానాన్ని అర్థం చేసుకోవాలంటే మొట్టమొదటిగా నేను ఇప్పటివరకు చెప్పినటువంటి ఫండమెంటల్స్ ఖచ్చితంగా తెలుసుకోవాలి. మనలో ఉండేటువంటి ఆలోచన, ప్రబలమైనటువంటి ఆ లోతైన ఆలోచన అనేటువంటిది ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి. తర్వాత కలియుగం సత్యయుగం అనే గగ్గోలు పెడతాం. ఆ రోజు సత్యయుగంలో అలా జరిగింది, ఇలా జరిగింది, అక్కడ ధర్మం ఉంది. ఈరోజు కలియుగంలో అంతా పాడైపోయింది అనేటువంటిది అందరూ గోల పెడుతున్నారు, నేను గోల పెడుతున్నా, అందరిలో నేను కూడా ఒకడిని. కానీ సత్యయుగం అనేది ఏంది, ఈ యొక్క కలియుగం అనేది ఏంది అనేది బయట ఉందా నాలో ఉందా అనేటువంటి ఒక ప్రశ్న మనం వేసుకోవాలి. ఎలా వేసుకోవాలి? పాలంగటికి వెళ్ళాను, పాలు కొనుక్కోవడానికి వెళ్ళాను, 2 ప్యాకెట్లు కొన్నాను, వాడు ఒక ప్యాకెట్గా డబ్బులు తీసుకున్నాడు, ఒక ప్యాకెట్ మనకి ఒక ప్యాకెట్. హృదయంలో నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు 2 ప్యాకెట్లు తీసుకొని ఒక ప్యాకెట్కే డబ్బులు వాడు తీసుకున్నాడు కాబట్టి నువ్వు ఆ 2వ ప్యాకెట్ డబ్బులు కూడా ఇచ్చేయని సత్యయుగం చెప్తుంది హృదయంలో. ఈ చెప్పినటువంటి మాటని, ఆలోచనల్ని నీ తలలోకి పంపిస్తుంది. ఈ తల ఏం చేస్తుంది అంటే, తల అంటే మనస్సు అనుకోండి, నేను అనేటువంటి తల, ఇది కలియుగం. దాన్ని మసిపూసి మారేడుగా చేసి దాన్ని పాలిష్ చేసి ఏం పోయింది చెప్తాడు, ఇది కలియుగం. మరి దానికి ఎంత దూరం ఉంది? కరెక్ట్ గా హృదయం చెప్పినటువంటి మాట సత్యయుగము. అదే ఈ మాటని తలకెక్కించిన తర్వాత, తలలోకి పోయిన తర్వాత అది మాలిష్ చేసి అది దాన్ని వద్దు అడ్డుపడేటువంటి ఆ మాయ స్వరంగం మనం తవ్వితే కలియుగం కదా. ఎక్కడికి పోయాం? కూరగాయల మార్కెట్కి పోయాం, వాడు 4 రకాల కూరగాయలు ఇచ్చాడు, వాడు 3 రకాలుగా డబ్బులు తీసుకున్నాడు, ఆనందంగా ఇంటికి వచ్చేసాం. కానీ తప్పని మనకి తెలుసు. కానీ కలియుగం మన యొక్క బుర్ర, మన యొక్క మనస్సు దాన్ని వదిలిపెట్టింది. యుగం అనేది ఎక్కడో ఉందని భగవద్భోటువంటి అవసరం లేదు, అది నాలోనే ఉంది. కాబట్టి అది నేను ఆ గుణాన్ని సరి చేసుకోవాలి. నేను ఎప్పుడైతే నా హృదయ స్థానంలోంచి, ఆ సత్యంలోంచి, అయ్యా వద్దు, నువ్వు 2 ప్యాకెట్లు కొన్నా, ఒకటే తీసుకున్నాడు, అది తిరిగి ఇచ్చేసాయి అని ఎప్పుడైతే నేను చేశామో నేను సత్యయుగంలో ఉన్నట్టు. లేదు, ఒకదానికే డబ్బులు మిగిలిన సంతోషంగా ఇంటికి వస్తే అది నేను కలియుగంలో ఉన్నట్టు. ఈరోజు ఇది బాగా అర్థం చేసుకోండి, ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కరూ అబద్ధానికి శక్తి ఎక్కువ అని చాలా మంది అనుకుంటారు, కానీ శక్తి తక్కువది. సత్యానికి శక్తి ఎక్కువ, అది మనకి తెలుసు, కానీ మనం అది ఒప్పుకోము. కాబట్టి దయచేసి సత్యయుగానికి కలియుగానికి ఎక్కడో బయట ఉన్నది, అది అన్ని లక్షల సంవత్సరాలు, ఇన్ని సంవత్సరాలను లెక్కలు కడుతుంటాం, ఈ మూఢనమ్మకాల్లో బ్రతుకుతుంటాం, ఈ మూఢనమ్మకాల్లోనే కొట్టుకొని పోతాం, ఈ పిల్లి శాస్త్రం బలి శాస్త్రాల్లోనే ఉంటాం. కానీ అసలైనటువంటి నువ్వేం చేస్తున్నావు? నీలో ఉండేటువంటి ఆ ఈశ్వరుణ్ణి బయటికి పంపించేసావు. నీలో ఉండేటువంటి ఆ కలియుగానికి సత్యయుగానికి ఉండేటువంటి
ఆ ద్వారాలే తెరచలేకపోయినప్పుడు మనం ఎలా ధ్యానంలో ముందుకు పోతాము, మనం సంసారంలో ఉండి ఎలా ముందుకు నడిపిస్తాము, ఎలా మనము పిల్లల్ని మంచి భాగ్యవంతులుగా, మంచి ఆధ్యాత్మిక పుత్రులుగా ఎలా తయారు చేస్తాము, ఇది పత్రిజీ గారు చెప్పేది. సంసారంలో ఉండేటువంటి వాడికే ఈ ధ్యానము అవసరము. సన్యాసికి అవసరం వేళకంత గుహలో, అతనికి ఇవన్నీ తెలియదు. సంసారంలో ఉండేటువంటి సుఖ దుఃఖాలు, కుదుపులు, జీవితంలో వచ్చేటువంటి కుదుపులు, ఇవి తట్టుకుని నిలబడాలంటే అవి ఇక్కడ నేర్చుకోవాలి. ధ్యానం యొక్క విశిష్టత అనేటువంటిది మనకి తెలుస్తుంది అనేటువంటిది మనం అందరం కూడా తెలుసుకోవాలి. ఏవి ఫండమెంటల్స్ లేకుండా ఇవి జీవితంలో మనము ఈ ధ్యానాన్ని మనము పట్టుకోలేము. దీంట్లో శ్రవణ, సేవ, సమర్పణ అంటే ఇది భక్తి. సమర్పణ విని 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 చదివి చదివి సేవలోకి వచ్చాను. నాకు ఇక్కడ గత 4 సంవత్సరాల నుంచి వాళ్ళు రుబ్బేశారు. ఎక్కడ పోయినా సేవ. ఎందుకంటే మనకు వర్క్షాప్స్ జరుగుతాయి. శ్రీశైలంలో జరిగినాయి, తిరుపతిలో జరిగినాయి, ఇంకా అక్కడక్కడ ఆ శిబిరాలు పెడతారు. ఆ 11 days వర్క్షాప్ అని, 3 days వర్క్షాప్. అక్కడ పోయినప్పుడు అక్కడ మనకి నేర్పిస్తారు వాళ్ళు. ఏమని? నీ చిన్న పళ్ళాన్ని నువ్వు కడుక్కోవాలి, నీ బట్టలు నువ్వే ఉతుక్కోవాలి, నీ లిటర్లు నువ్వే క్లీన్ చేసుకోవాలి, ఆ పరిసరాలన్నీ నువ్వే శుభ్రం చేసుకోవాలి, వంట పాత్రలన్నీ నువ్వే కడుక్కోవాలి. ఇవన్నీ సేవే. కానీ నేను ఎందుకు చేయాలి అనేటువంటి అక్కడ ఆ సేవలో రాకూడదు. ఆ సేవా గుణాన్ని మనకి నేర్పిస్తేనే మనము వాడు ముందుకు వస్తుంటాడు. అది పోవాలంటే మనం ఇప్పుడు కూడా ఆ సేవా మార్గంలో ఉంటారు. అలాగే నేను 4 సంవత్సరాల నుంచి ఆ సేవా మార్గంలో ఏ పనైనా కూడా నాలో ఉండేటువంటి ఆ ఉద్యోగం, ఫలానా రిటైర్ అయ్యాను, ఫలానా వ్యక్తిగా రిటైర్ అయ్యాను, ఫలానా వాడుగా నేను ఉన్నాను, ఫలానా పనులు నేను చేయాలి, ఫలానా పనులు నేను చేయకూడదు అనేటువంటిది లేదు. ఎందుకని? ఇక్కడ నాకు నేర్పించారు. ఇది నేర్పించబట్టే ఈరోజు ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా, ఎన్ని ఉన్నా కూడా హ్యాపీగా ఆనందంగా చేసుకోగలుగుతున్నాం. ఒకరి మీద మనము ఆధారపడబడలేదు. ఇది పత్రిక చెప్పేది. ఒక ఆధ్యాత్మికంగా కాదు, జీవితంలో ఉండేటువంటి ఒడిదుడుకులని, కరెక్ట్గా కుదుపులని నువ్వు నిలబడగలగాలంటే నువ్వు స్వయంగా ఎదగాలి. దాంట్లో ఈ సేవా మార్గం. అందుకే ఆయన ఎప్పుడు కూడా ఈ భోజనాల దగ్గర కానీ, సేవ దగ్గర కానీ ఆయన అమితమైన ఆనందంగా ఉంటాడు. ఎందుకని? ఆ సేవలో అంతా ఆనందం ఉంది. శ్రవణము, వినడము, పని చేయడము, భక్తి, సమర్పణ. ఎందుకంటే భక్తి అనేది ఒక సమర్పణ. ఇప్పుడు ప్రతి వాళ్ళు చెప్తారు, అయా వర్తమానంలో ఉండు, గతంలో పోబాక, భవిష్యత్తులో పోబాక అని. ఎందువల్ల అంటారు అది? ఈరోజు నేనే వంట చేస్తున్నాను. ఆ వంట చేసేటప్పుడు అది బాగా రావాలి అని అంటే పత్రిజీగా చెప్పిందే. నేను ఆ వర్తమానంలో లేకపోతే దాంట్లో వేయాల్సినవన్నీ కూడా ఆ ఫార్ములా ప్రకారం వేయను. ఏదో ఎక్కువ వేస్తాను, ఏదో తక్కువ వేస్తాను, అది చివరికి అది చెడిపోతుంది. కాబట్టి ఎందుకని? మనం గతంలో ఆలోచిస్తుంటాం, లేదంటే భవిష్యత్తును గురించి ఆలోచిస్తాం. వర్తమానంలో ఉన్నాం కాబట్టి ఆ పని సక్రమంగా రాదు. ఇది మన పిల్లలకి చెప్పాలి, మనం కూడా నేర్చుకోవాలి. వర్తమానంలో ఎందుకు ఉన్నామన్నారంటే, ఇప్పుడు ఈ క్షణంలో నువ్వు చేసేటువంటి పని మీద నీకు శ్రద్ధ ఉండాలి. అది శ్రద్ధ లేకుండా, దాని మీద నువ్వు ధ్యాస లేకుండా ఎక్కడో గతంలోకి వెళ్ళిపోయి, లేదంటే భవిష్యత్తులోకి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు చేసేటువంటి పని మీద నీకు శ్రద్ధ లేదు. వాకిటి ముందర దగ్గరకు వచ్చినటువంటి మనిషిని కూడా మనం గుర్తించలేనంతగా మనం భవిష్యత్తులోకి వెళ్ళిపోతుంటాం. కానీ ఇది పత్రిజీ గారు చెప్పారు. వర్తమానం అంటే ఇది చేసే పని మీద శ్రద్ధ, ధ్యాస, శ్వాస మీద ధ్యాస. ధ్యాస అంటే అది వర్తమానం. నువ్వు ధ్యానం చేయవా అని అన్నప్పుడు ఆ ధ్యానం మీద, శ్వాస మీదనే నువ్వు పెట్టాల. నేను కుర్చీలో కూర్చొని 2 కాళ్ళు క్రాస్ చేసి, 2 చేతులు క్రాస్ చేసుకొని కూర్చొని
కళ్ళు మూసుకోమని పడిన కళ్ళు మూసుకొని నేనేదో భవిష్యత్తులోకి వెళ్ళిపోయి ఏదో వెనక్కి వెళ్ళిపోయి ఆ వర్తమానంలో ఆ ధ్యానం చేయకపోతే దానివల్ల ఉపయోగం ఏంటి? ఇది పత్రిజీ గారు చెప్పేటువంటిది. వర్తమానం, వర్తమానం అంటే ధ్యాస, శ్రద్ధ అనేటువంటిది మనం ఖచ్చితంగా దీంట్లో మనము తెలుసుకోవాలి. తెలుసుకుంటే మనం దీన్ని ఎంతో మంచిగా మనము చేస్తామనేటువంటిది దీంట్లో మనం చేసుకుంటాం. అట్లాగే పృథ్వీ యొక్క లక్ష్యం పత్రిజగా చెప్పేది ఇది ఆఖరి జన్మగా చేసుకోమంటాడు. ఇది ఆఖరి జన్మగా చేసుకోండి. పృథ్వీ యొక్క లక్షణాన్ని మనం దాన్ని సంపూర్ణంగా చేసుకుంటామంటాడు. అంటే పత్రిజీ గారు అంటే మనకి టైం లేదు కాబట్టి మనం దీన్ని చాలా విషయాలు మనం చర్చించుకున్నాం. అది ఎక్కువ చెప్పినా కూడా అది మళ్ళీ అది బోరింగ్ అనేటువంటి వస్తుంది కాబట్టి మనం దీంట్లో ఉండేటువంటి నా అనుభవంలో, ఎందుకంటే దగ్గర దగ్గర 60 గ్రామాలు తిరిగాను, కొన్ని వేల మందికి ఈ యొక్క జ్ఞానాన్ని నా స్వరం పోయేటట్టుగా అరిసి చెప్పాను. ఇప్పుడు నాకు కొంచెం గొంతు ఇబ్బందిగా ఉంది కాబట్టి, లేకపోతే ఇంకా పెద్ద గొంతు అవుద్ది. కానీ అక్కడ గమనించింది ఏమిటి అని అంటే, వాళ్ళు వింటున్నారు పోతున్నారు, ఏమి నేర్చుకున్నారని ఒక పుత్తూరులో అనుకుంటా, అది మన తిరుపతి దగ్గర పుత్తూరులో ఒక ఇలాంటి ఒక మాస్టర్ వచ్చి ప్రశ్న వేశారు ఒకరిని. వేసి ఏం నేర్పించుకున్నారమ్మా, ఇక్కడ 3 days వర్క్షాప్ జరిగింది, ఇక్కడ మీరు ఏం నేర్చుకున్నారు, ఇక్కడ ఉదయం నుంచి సాయంత్రం వరకు పెట్టారు, భోజనాలు కూడా పెడుతున్నారు, ఏం నేర్చుకున్నారంటే ఏందోనండి వాళ్ళు ఏదో చెప్తున్నారు మేము వింటున్నాము అని అన్నారు. ఇలా ఉండకూడదు. ఇలాంటిది జ్ఞానం కాదు, ఇలాంటిది మన స్వాధ్యాయం కాదు, ఇది సజ్జన సాంగత్యం కాదు, ఇది దీనివల్ల మనకు ఉపయోగం లేదు. అందువల్ల మనం దాన్ని కరెక్ట్గా మనం 100% ఒక పిల్లవాడు చదువు మీద శ్రద్ధ, ధ్యాస, వర్తమానంలో ఉన్నవాడు వాడు ఆటోమేటిక్గా చదువుతాడు, అన్ని చేస్తాడు. ఒక స్కూల్లో 40 మంది పిల్లలు ఉంటే 40 మందికి ఎందుకు అన్ని మార్కులు సమానంగా రావడం లేదు? ఒకడేమో ఎందుకని వస్తున్నాయి? వాడు వర్తమానంలో, వాడు ప్రజెంట్ అంటే వాడు దాని మీదనే ధ్యాస ఉంది, వాళ్ళు మంచి ప్రబలమైనటువంటి ఆలోచన ఉంది, లోతైనటువంటి ఆలోచన ఉంది, కాబట్టి వాడు చదువుతున్నాడు. నాలో ప్రబలమైనటువంటి ఆలోచనే లేదు, నేను చదువుకోవాలని ఆలోచన లేదు, నా ఆలోచన వేరే విధంగా ఉంది, నేను మరి దాని మీద శ్రద్ధ ఎలా పెట్టగలను? నేను ఎందువల్ల చదువుతాను? నాకు వేరే ధ్యాస, నా ఆలోచన వేరుగా ఉన్నప్పుడు నేను దీని మీద పెట్టలేను. కాబట్టి మనిషి యొక్క జీవితాన్ని నడిపించేది ప్రబలమైన లోతైన ఆలోచనే మనస్సు. ఆ మనస్సుని కంట్రోల్ చేయాలంటే దానికి మందు ధ్యానము, ఆ ధ్యానములో పద్ధతులు, దానికి మందు ఇస్తే ఆటోమేటిక్గా ఈ శరీరం మీద ఉన్నటువంటి రుగ్మతలు పోతాయి. ఒకే తలనొప్పికి కారణాలు రకరకాలుగా ఉంటాయి, మందు మాత్రము ఒక్కటి కాదు. ఫిజికల్గా బిళ్ళ అంటే ఏదో ఒక గోలికాయ ఇస్తాడు అందరికీ, ఏదో తలనొప్పి అంటే ఏదో అది కామన్ ఆ బిళ్ళ, కానీ అందరికీ తగ్గదు. ఇందువల్ల కారణాలు వేరు. ఆ మూలానికి వైద్యం చేయాలి. ఆ మూలానికి వైద్యం చేయాలంటే దానికి ఒకటే మార్గము, అదే ధ్యానము, అదే శ్వాస మీద ధ్యాస. అది కరెక్ట్గా చేస్తే ఎవరైనా కూడా విశ్వశక్తిని మనలోకి తీసుకొని దాంట్లోంచి ఆ కాలంలోంచి ఆ యొక్క ఆ మురికి కానీ ఆ కంపలు కానీ ఎట్లయితే లాగేశాము బయటికి, మనలో ఉండేటువంటి కూడా ఆ మురికి, ఆ బ్లాక్స్ అవన్నీ కూడా క్లియర్ అవుతాయి అనేటువంటిది సత్యాన్ని జీకే గారు చెప్పారు. అప్పుడు మనకి సంపూర్ణ ఆరోగ్యం అనేటువంటిది సమకూరుస్తుంది. దీన్ని మనము ప్రబలంగా ఒక మంచి ఆలోచనలో ఎప్పుడు కూడా మనము నకారాత్మకమైనటువంటి ఆలోచనలు చేస్తుంటాం, శుభకరమైనటువంటి ఆలోచనలు మనం ఎప్పుడు కూడా నెగిటివ్ గానే ఆలోచిస్తాం. మనకి ఎంతో మంది ఉన్నారు. న్యూటన్ ఉన్నారు డాక్టర్, మన నెల్లూరు డాక్టర్, ఆయన భార్య లక్ష్మి, వాళ్ళిద్దరూ MD డాక్టర్లు. వాడు వచ్చి చేసుకొని ఎంతో సంపాదించుకోవచ్చు కదా,
ఈరోజు క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ పెట్టి బ్రహ్మాండంగా జ్ఞాన మాతృత్వం మీద వాళ్ళు బ్రహ్మాండంగా చెప్తున్నారు. మాతృత్వం అంటే ఏమిటి, ధ్యాన మాతృత్వం అంటే అనేటువంటిది వాళ్ళు అదే ప్రచారం వాళ్ళు పత్రిజీ గారి యొక్క శిష్యులు, ఈ గోపాలకృష్ణ గారు ఆయన యొక్క శిష్యుడే. వీళ్ళంతా నో డాక్టర్ అనే కాన్సెప్ట్ మీద పోతున్నారు. దీనికి వైద్యం అనేటువంటిది భౌతికంగా కాదు మనం ఇవ్వవలసినది, అంతరంగంలో ఇవ్వాలి. ఆ అంతరంగం అనేటువంటిది నాలోనే ఉన్నది. నాలో ఉన్నటువంటి ఆ ఈశ్వరుణ్ణి, ఆ భగవంతుణ్ణి బయటికి తరివేశాను. ఎందుకని? అభిశాపం చేసేసాను. వరదానం ఇచ్చినటువంటి నేను ఆ భగవంతుణ్ణి ఆయన నెత్తి మీద నేను ప్రయోగం చేయాలని ఆయన లోంచి దూరంగా తరిమేసేసి బయట ఈరోజు భగవంతుని గురించి ఏడుస్తున్నాను, దుఃఖపడుతున్నాను, ఎన్నో బాధలకు గురవుతున్నాను, ఎన్నో కుతుపులకి పోతున్నాను. ఓ భగవంతుడా అని మళ్ళీ ఏడుస్తున్నాను. ఎక్కడున్నాడు ఆయన? బయటకు తరివేసింది నేనే, మరే ఓ భగవంతుడా అని ఎతికేది నేనే. కానీ ఈ మాయ అనేటువంటి ఆ మోహిని మన మీదని మనకు ఆ చేతులు పెట్టినాయి కాబట్టి మనకి ఆ పరిస్థితి తెచ్చుకోండి. అవగాహన ఇదంతా కూడా అర్థం చేసుకుంటారు అనేటువంటి ఉదాహరణలే. మనం ఎప్పుడు కూడా ఒక క్లాస్ విన్నప్పుడు కానీ, ఒక ఉదాహరణలు విన్నప్పుడు కానీ దాంట్లో ఉన్నటువంటి అర్థాన్ని మనం తీసుకోవాలి, ఆ ఎసెన్స్ని తీసుకొని, అంటే మిగతాది వదిలేయాలి. అంటే ఇప్పుడు మనం ఐస్ క్రీమ్ తింటున్నాం, ఐస్ క్రీమ్కి ఒక పుల్ల ఉంటుంది, అది సపోర్టింగ్. అది పెట్టుకొని మనం ఐస్ క్రీమ్ తిన్న తర్వాత పుల్ల బయట పారేయాలి. ఎందుకంటే ఐస్ క్రీమ్ కడుపులోకి వెళ్ళిపోయింది, అది హాయిగా తృప్తిగా ఆనందించాము, హాయిగా పుల్ల బయట పారేస్తాం. అలాగే మనం కూడా ఈ యొక్క ధ్యానాన్ని గురించి కానీ, ఇవన్నీ క్లాసెస్ కానీ ఉన్నటువంటి ఆ ఎసెన్స్ని అది మనం జీర్ణించుకొని అవగాహన చేసుకొని అర్థం చేసుకొని అని మిగతా విషయాలన్నీ బయటికి పంపించేసేయాలి. అంతవరకు మనం దాన్ని తీసుకోవాలి. ఎప్పుడు కూడా మనకి ఆ కంపారిజన్ ఉండకూడదు. ఫలానా ధ్యానం అలా చెప్పారు, ఫలానా ధ్యానం ఇలా చెప్పారు, అలా చేయొచ్చా ఇలా చేయొచ్చా అనేటువంటి సందేహాలు మనం పెట్టుకోకూడదు. మనం ఏదైతే ఒకదాన్ని పట్టుకున్నామో దాని మీదనే మనము 100% నిలబడితే దాంట్లో ఉండేటువంటి మాధుర్యం అనేటువంటిది మనకు దొరుకుతుంది. కాబట్టి ఎవరు చెప్పినా ఏది చేసినా నో డాక్టర్ నో మెడిసిన్. ఇప్పుడున్నటువంటి ఈ కాలంలో ఇప్పుడున్నటువంటి ఈ కాలంలో ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితులలో ఖచ్చితంగా ధ్యానము దాని విశిష్టత ఎప్పుడైతే మనం నేర్చుకొని పెద్దవాళ్ళు పిల్లలకు కూడా నేర్పించాలి. దయచేసి పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా పిల్లల ముందు కొట్లాడుకోవడాలు, ఆర్థిక పరమైన లావాదేవీలు పెట్టుకోవడము, కొట్టుకోవడం అనేటువంటిది చాలా తప్పది. మనకు తెలియకుండానే మనము అనేక రకాలైనటువంటి భాష మాట్లాడతాము, చెడు మాట్లాడుతుంటాము. అది పిల్లల మనస్సులో మైండ్లలో పడిపోయి వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళు అదే రకంగా తయారయ్యారు. ఎందుకని? మన పాత పూర్వీకుల నుంచి మనకి అది ఆస్తిగా మనకు వస్తున్నది. ఆ ఆస్తిని మనము తొలగించుకోవాలి, ఆ మూఢనమ్మకాలని మనము తొలగించుకోవాలి. అది మనకి పత్రిజీ గారు ఘంటాపదంగా చెప్పాడు. కాబట్టి ఆ ఎసెన్స్ని, ఆ మాధుర్యాన్ని మనం పట్టుకోవాలనేటువంటిది ఈరోజు ఈ జూమ్ క్లాస్ ద్వారా నాకున్నటువంటి అనుభవాన్ని, నాకున్నటువంటి ఈ ప్రచారంలో ఉండేటువంటి ఆ ఒడిదుడుకుల్ని అర్థం చేసుకొని, అర్థమైందని నేను అనుకుంటూ మీకు కూడా అర్థమయ్యే విధంగా చెప్పానేమోనని భావిస్తూ, ఇదంతా భావన, ఈ చేస్తూ భావన, ఇది మీకు అర్థమయ్యే విధంగా చెప్పగలిగానేమోనని నేను భావిస్తూ ఈరోజు ఈ జూమ్ క్లాసులో అటెండ్ అయినటువంటి అందరూ ఆత్మ బంధువులందరికీ, మీరందరూ ఆత్మ బంధువులే, అందరూ ఆధ్యాత్మిక పుత్రులే. ఎందుకని? ఆ శ్రవణానికి వచ్చినటువంటి వాళ్ళంతా కూడా ఆ ఆధ్యాత్మిక పుత్రులే. ఇలాంటి వాళ్ళు ఎంత మందినైనా మనం తయారు చేసుకోవచ్చు. మనకు అవసరమైతే 100 మందిని కాదు, వేలలో తయారు చేసుకోవచ్చు. పత్రిజీ గారికి ఆధ్యాత్మిక పుత్రులు ఈరోజు కోట్లలో ఉన్నారు. ఆయన ఎంతమందిని తయారు చేసుకున్నాడు? ఇదిగో మహానుభావుడి పటం ఇక్కడే ఉన్నది, పత్రిజీ గారు చూస్తూ ఉన్నారు. ఎందుకని? ఆయన ఎంతో మంది ఆధ్యాత్మిక పుత్రులను తయారు చేసుకొని ఆయన సంతానం ఎంతమంది అంటే కోట్లలోనే చెప్పుకోవాలి. ఆయనకి వాస్తవంగా సంసారిక పుత్రులు ఇద్దరు అమ్మాయిలే, కానీ ఆధ్యాత్మిక పుత్రులు కోట్లలో ఉన్నారు. అది కాబట్టి మనకి ఉన్న సత్యాన్ని, ఈ మూఢనమ్మకాలని, భగవంతుడు అంటే ఏమిటి, భక్తి అంటే ఏమిటి,
అనేటువంటి దాన్ని క్షుణ్ణంగా అవగాహన, అండర్స్టాండింగ్ చేసుకుంటారని ఆశిస్తూ ఈరోజు ఈ జూమ్ క్లాస్లో నాకు ఇచ్చినటువంటి ఈ సేవా భాగ్యాన్ని మీ అందరితో పంచుకున్నందుకు మీకు అందరికీ ధన్యవాదాలు, ధన్యవాదాలు, ధన్యవాదాలు. ఓకే మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా చక్కగా చెప్పారు సార్. ఉమ్, స్టార్టింగ్ ధ్యానము చాలా సీనియర్ గా అంటే చాలా అనుభవ జ్ఞానాన్ని మీరు పొంది ఉంటారు సార్. అంటే 1999లోనే ధ్యానానికి వచ్చారని చెప్పారు. అప్పుడు మేము అవును. పుట్టి 6 సంవత్సరాలేమో అంతే. అంటే అంటే అప్పటి నుంచి ఉన్నారు అంటే సేవ జ్ఞానం పరంగా కూడా ఈ అంటే ఈ అవగాహన పరంగా అంతా కూడా చాలా ఉన్నతంగా ఉండుంటుంది సార్. చాలా చక్కగా అవునమ్మా. జ్ఞానాన్ని పంచారు సార్. ముందుగా మితాహారం గురించి, మితాహారం అంటే మనం తినే ఆహారం అనేది మితంగా ఉండడం దాని గురించి కాదు, ఫిజికల్ బాడీ దాని గురించే కాదు, అంటే ధ్యానంతో రిలేట్ చేసి కూడా బాగా చెప్పారు సార్. అలానే అవునమ్మా. మౌనం, మౌనం వల్ల 2 రకాలని చెప్పని, అంతర్గత మౌనం ఒకటి, బాహ్య మౌనం ఒకటి. బాహ్య మౌనంలో అవును. మీరు చెప్పినట్లుగా ఎవరైనా వచ్చారు ఇంట్లో మౌనంగా ఉంటే సైకిల్ చేస్తూ అట్లా ఉంటారు. అంటే అంతర్గత మౌనం అంటే ఆలోచనలు కూడా లేకుండా ఆ మౌనం ఉండాలి అని చెప్పని. అలానే అవును భక్తి మేడం. గురించి చాలా చక్కగా చెప్పారు. పత్రిసారి ఎప్పుడు ఎక్కువగా ఒత్తిడిగా చేసి చెప్పేది ఏంటి అని అంటే మధ్య మార్గం. అంటే అవును. అమితంగా ఏదైనా కూడా బ్యాలెన్స్డ్ గా ఉండాలి అని చెప్పని. దాంతో అవును. పాటు ఆనందం. మనము అవును. ఆనందంగా ఉండాలి అని అనుకుంటున్నాం. అసలు మన యొక్క జన్మ హక్కే ఆనందము. దాంతో పాటు అవును. కర్మలు అనుభవిస్తూ ఉన్నాము. ఆనందాన్ని అవును. పెంపొందించుకోవాలి అని అంటే మీరు నాకు చెప్పినట్లుగా నకారమైన ఆలోచనలు కాకుండా మనకి ఆనందాన్ని పెంపొందించే ఆలోచనలు మాత్రమే చేయాలి అని చెప్పని. దాంతో కరెక్ట్. పాటు ఆధ్యాత్మిక పుత్రులు, సంసార పుత్రులు. మనమందరం కూడా ఇక్కడికి వచ్చాము అని అంటే ఆ సంసారంలోనే పుత్రిక అంటే జన్మ తీసుకొని అక్కడి నుంచి మోక్ష మార్గంలో ప్రయాణం చేసే ఆధ్యాత్మిక పుత్రులమే. ఇందాక మీరు ఓకే చెప్పినట్లు మేడం. సార్ చాలా చక్కగా ప్రతిదీ కవర్ చేశారు సార్. ఓకే థ్యాంక్ యూ మేడం. సో మచ్ సార్. ఓకే అమ్మా. ఓకే, ఓకే. అవకాశం ఉంటే ఇంకోసారి మళ్ళీ ఇలాంటి. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా సార్. ఓకే. ఓకే మేడం. ఓకే మేడం. మాస్టర్స్ అందరికీ కూడా సరే. అన్మ్యూట్ ఇస్తున్నాను మాస్టర్. ఇంకేమన్నా? సార్తో ఎవరైతే మాట్లాడాలనుకుంటున్నారో దయచేసి అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. అందరికి అన్మ్యూట్ ఇచ్చానండి. ఎవరైనా మాట్లాడవచ్చు, ఏదైనా డౌట్స్ ఉంటే నాకు తెలిసినంత వరకు క్లారిఫై చేసేదానికి ప్రయత్నం చేస్తా. దీంట్లో వన్ టాబ్లెట్ అని ఒకటి ఉంది, విశ్వానికి సంబంధించింది. విశ్వానికి మనిషికి సంబంధం ఎలా ఉంది, లింక్ అనేది చాలా పెద్ద సబ్జెక్టు. అది చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకొక రోజు మనకి వచ్చినప్పుడు అది ఇంకా లోతుగా అధ్యయనం అనేటువంటిది జరుగుతుంది. అది వన్ టాబ్లెట్ ఖచ్చితంగా సార్. విశ్వానికి మనిషికి ఎలా రిలేటెడ్ అనేటువంటిది, అది అద్భుతమైనటువంటిది. అది నాకు ఎక్కువగా అదే ఇస్తుంటారు ఆ టాబ్లెట్ గురించి చెప్పమని. కాబట్టి అది ఇంకొక రోజు మనం ఎప్పుడైతే వీలుగా ఉన్నప్పుడు దాని గురించి నేను బాగా వివరంగా మీకు చెప్పగలిగేటువంటిది మేడం. ఓకే ఖచ్చితంగా మేడం. సార్. ఓకే ఖచ్చితంగా అమ్మా. సార్. ఓకే. 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 మాస్టర్స్ ఎవరైనా సార్తో మాట్లాడతారండి? అందరికి అన్మ్యూట్ ఇచ్చినాను మాస్టర్స్. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. ఇది ఓకే మేడం. ఓకే. ఓకే. ఓకే సార్. ఓకే సెషన్ క్లోజ్ అమ్మా. చేస్తున్నామా సార్? ఓకే అమ్మా. అట్లాగే, అట్లాగే, అట్లాగే. థ్యాంక్ యూ సో మచ్ సార్. చక్కగా మీ యొక్క జ్ఞానాన్ని మాకు స్పిరిచువల్ టాబ్లెట్స్ అనే కాన్సెప్ట్ తో జేకే సార్ ఎప్పుడు కూడా, పత్రి సార్ కూడా ఎప్పుడు అనేవాళ్ళు నో డాక్టర్ నో మెడిసిన్ అని చెప్పని. డబ్బు పరంగా సంపాదించాలి అని అంటే డాక్టర్స్ గా అయిన వాళ్ళు ఎట్లయినా కూడా సంపాదించవచ్చు సార్. కానీ ఆ మార్గంలోనే ఉండు ఆధ్యాత్మిక శాస్త్రం అనేది ఇంత గొప్పగా వాళ్ళు వాళ్ళ ప్రయాణం చేసుకొని ఇంత చక్కగా అవును. అవగాహన చేసుకున్న ఒక జ్ఞానం అందరికీ పంచుతూ చాలా అవును. దివ్య అవునమ్మా. అవును. అవును. పనిచేస్తున్నారు సార్. అంత ఈజీ కాదు సార్ చెప్పినంత సులువు. అంటే అవును. మనకు అందించేది సులువు ఉండొచ్చు కానీ వాళ్ళు అంత అవును. చక్కగా వాళ్ళ అవగాహన జరగాలి అని అంటే అంత జ్ఞానం వాళ్ళు తెలుసుకోవాలి అని అంటే ఎంత ధ్యానంగా ఎంత జ్ఞానంగా అవును. వాళ్ళు జన్మ అవును. ప్రణాళికతో చాలా గొప్పగా తీసుకొని వచ్చారు. అవును చాలా మేడం. థ్యాంక్స్ సార్, చక్కగా చెప్పారు. మీకు సమయం ఓకే మళ్ళీ మేడం. చిక్కినప్పుడు చెప్పండి సార్. ఆ అట్లాగే, టాపిక్ అట్లాగే మేడం. అట్లా వన్ ఖచ్చితంగా. టాబ్లెట్ చెప్పారు కదా దాని ఓకే. గురించి ఓకే ఖచ్చితంగా అమ్మా. చెప్పండి ఓకే. సార్. ఓకే. 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 ఖచ్చితంగా. ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే అమ్మా. ఓకే. రైట్. అందరికీ ఓకే. కూడా థ్యాంక్స్ మాస్టర్స్. అందరికీ శుభరాత్రి. థ్యాంక్ యూ మాస్టర్స్.